కానీ బిర్యానీ కోసం ఆశపడితే ఉన్న అన్నం కూడా పోయింది అన్నట్టుగా కొంతమంది. అంతే కదా. ఇప్పుడు ఉన్న 4 మంది పెడితే కొన్న 4 మంది పెడితే ఉన్న 4 ఊసిపోయిందంటే తెలంగాణ ఇవాళ 60 సంవత్సరాలు తెలంగాణ కళ. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టిరు. అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ నీళ్లు నియామకాలు అంటివి, ఆంధ్ర గోతివి జగన్తోని రోజాతోని చేపల పులుసు, అక్కడ ఏమో అదేం గట్క ఏమంటారు దాన్ని, రాగి ముద్దలు పెట్టుకొని తింటివి, మంచిగా ముచ్చట్లు పెడితే వస్తాయి. మనకు రావాల్సిన బారన్న నీళ్ళేమో ఆంధ్ర నువ్వు తీసుకోతమ్మి అని జగన్కి చెప్తివి, జగన్కి వచ్చే చారన్న నీళ్ళేమో తెలంగాణకి అని చెప్తివి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు అమ్ముకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు దోస్తులు అయ్యారు, నీళ్ళు ఇచ్చుకుంటారు అని ఇట్లా బదిలాన్ చేస్తారు. ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్తో బతుకుతారు అనేది తెలంగాణ ప్రజలు గమనించిండ్రు కాబట్టి ఇంటికి పంపించిండ్రు. ఒకటైతే ఈరోజు తెలంగాణని నమ్ముకున్న ఉసురు అనేది ఊరికే పోదు, కర్మ అనేది ఒకటి వెంబడిస్తుంది మనిషికి. వాళ్ళ కర్మ ఫలమే కర్మ సిద్ధాంతాలే. ఇవాళ కేసీఆర్ గారి పరిస్థితి అట్లా ఉంది, వాళ్ళ బిడ్డ పరిస్థితి అట్లా ఉంది, కొడుకు పరిస్థితి అట్లా ఉంది.